పౌలు గారు ఏమన్నా తెలుసా, అపోలో చిన్నోడైనా మేము జత పనివారము అంటున్నాడు. ఏ జత పనివారము? సొంత పనులు కాదు, మాకు ఇష్టమైన పనులు కాదు, దేవుని పని చేయడానికి ఇద్దరము సమానమే. నేను ఇన్ని సంఘాలు కట్టాను కదా, స్థాపించాను కదా, మరి అన్ని సంఘాలకు ఆయనే తిరుగుతున్నాడా? ఎవరు తిరుగుతున్నారు? ఆయనకు సంబంధం లేదు. కట్టడం పౌలు గారి పరిచర్య. మీకు ఒకరోజు దేవుని చిత్తం అయితే మాట్లాడతాను. పౌలు గారి పరిచర్య ఏంటో తెలుసా? పౌలు గారిది మిషనరీ పరిచర్య అంటారు. ఆయన వెళ్ళడం, ఒక 2-3 సంవత్సరాలు ఉండడం, అక్కడ సంఘాన్ని స్థాపించడం, జనాల్ని బలపరచడం, తర్వాత ఒక మంచి వ్యక్తిని, దేవుల్లో ఉన్న వ్యక్తిని, ఆత్మీయంగా ఉన్న వ్యక్తిని, తిమోతి లాంటి వారిని తీసుకొచ్చి నిలబెట్టి ఆ సంఘాన్ని అతనికి అప్పచెప్పేసి, మరలా నాకు ఆ సంఘానికి సంబంధం లేదు, ఒకవేళ ఎప్పుడైనా సంఘములో ఇబ్బందులు కలిగినాయి అంటే వెంటనే పౌలు గారు ఒక పత్రిక రాస్తారు. ఎఫెసీ సంఘానికి నేను రాసే లేఖ. ఈ పత్రికలన్నీ ఎలా వచ్చినాయి అంటే, ఆయన స్థాపించిన సంఘాలన్నిటికీ ఆ సంఘాల్లో ఇలాంటి భేదాలు వచ్చినాయి, ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి అని పౌలు గారి చెవికి వెళ్ళిన తర్వాత పౌలు గారు లేఖలు రాయడం మొదలెట్టారు.